ఎక్స్పీరియన్స్ కాదు, స్కిల్ దేంట్లో ఉంది దాంట్లోకి రండి. సపోజ్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు. బిజినెస్లోకి రావాలనుకుంటే ఎవరు చెప్పినా నమ్మకండి. మీ క్వాలిటీస్ ఏంటో మీరు మీ అంచనా వేసుకోండి. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నట్టు మనం అంచనా వేసుకుంటాం కదా. ఒక పేపర్ తీసుకొని చక్కగా నీకున్న క్యాపబిలిటీ ఏంటి, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు మార్కెట్లోకి ఐ మీన్ బిజినెస్లోకి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ చేసినా కానీ మనం ఫస్ట్ మార్కెటింగ్ కంపల్సరీ. ఏ బిజినెస్ చేసినా మార్కెటింగ్. ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నేను మార్కెట్ చేసుకోవాలంటే నాకు ఎంతో కొంత బేసిక్గా కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటా నేను మీ అందరికీ చెప్పే విషయం. సో మీరు బిజినెస్లోకి రావాలనుకునేటప్పుడు ఎలా పడితే అలా ప్లాన్ చేసుకోకుండా ఒక ప్లానింగ్ తోటి, నాలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన స్టెప్స్ బ్యాడ్ స్టెప్స్ ఏవైతే నేను వేసానో అవి ఫ్యూచర్లో ఎవరు వేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి నేను చెప్తున్నాను. సపోజ్ నువ్వు బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, ముందు దాని మీద సర్వే చేయి. ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది, కొత్త ప్రోడక్ట్ నేను ఎలా లాంచ్ చేసుకోగలనా లేదా. ఈ వేలో మీకు కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. ఎవరిని వదులుకోవద్దు, ఎవరిని లూజ్ చేసుకోవద్దు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పింది నువ్వు చేసేసి మేము చేస్తామంటే సో అలా కూడా తెగవద్దు. మీ అంచనాలు, ఎదుటి వాళ్ళ అంచనాలు కరెక్ట్గా మీకు క్యాచ్ అవుతున్నారా లేక నిజంగా వాళ్ళలో స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది అంచనా వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకునేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కంటే కూడా ముందు ఆ సబ్జెక్టు తెలుసుకోవటం ముఖ్యం. ఇంట్రెస్ట్ వేరు, దాని గురించి పూర్తిగా తెలియటం వేరు, దానిలో లోటుపాట్లు తెలియటం వేరు. మూడు పర్ఫెక్ట్గా చూసుకోండి. తెలిసింది కాబట్టి నేను ఎంటర్ అవుతున్నాను, ఇది కరెక్ట్ వే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, డబ్బులు లేకుండా అసలు ఎంటర్ అవ్వద్దు బిజినెస్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా సపోర్ట్ ఇస్తాము నువ్వు దిగు అన్నా కానీ దిగొద్దు. ఎందుకంటే మన క్యాపబిలిటీ మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అందరూ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ లోన్ ఉంటుంది ఒకటి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక ఐడి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఎంప్లాయ్మెంట్ స్టేట్ వైజ్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ముగ్గురు కలిసి ఒక లోన్ తీసుకోవచ్చు అప్ టు 10 lakh వరకు. ఇది ఒకటి ఉపయోగపడుతుంది, ఇది ప్లాన్ చేసుకోండి కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకముందు చేసుకోవాల్సిన ప్రాసెస్. ఇంకొకటి ప్రధానమంత్రి యోజన. ఎవరైనా స్టార్టప్, ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ప్రధానమంత్రి యోజన స్కీమ్ ఉంది. ఈ స్కీమ్లో ఏంటంటే, మీరు ఏమీ రిజిస్టర్ చేసుకోవనక్కర్లేదు. మీ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్గా చూపించాలి. అంటే ప్రాజెక్ట్ పేపర్ మీద పెట్టాలి. వాట్ ఈజ్ వాట్, నువ్వు ఎలా మార్కెటింగ్ చేసుకుంటావు, మార్కెటింగ్ చేసుకుంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది,